హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాత్విశ్రీ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే ఇవి చూస్తున్నారు కదా, ఇవి బెల్లం కొబ్బరి ఉండలు అనుకుంటున్నారా? బెల్లం కొబ్బరి ఉండలు అయితే కాదు, ఇవి పంచదార కొబ్బరి ఉండలు అనమాట. మనం ఇప్పుడు పూజలు చేసినా సరే కొబ్బరికాయలు కొడతాం కదా, దేవుడి మూలలు కానీ గుడికి వెళ్ళి వచ్చిన కొబ్బరి ముక్కలు అయితే వస్తాయి కదా, ఆ కొబ్బరి ముక్కలతో అయితే నేను ఈసారి కొబ్బరి ఉండలు అయితే చేశాను. అది కూడా పంచదార కొబ్బరి ఉండలు చేశాను. సేమ్ బెల్లం కొబ్బరి ఉండలాగా అయితే ఇవి ఉన్నాయి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. రెండైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూసారు కదా, కొబ్బరి ముక్కలను అయితే చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాన్ని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపై బండి పెట్టుకొని షుగర్ క్వాంటిటీ అంటే మనం ఎంత తీపి అయితే తింటామో అంత తీపి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే షుగర్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం షుగర్ అయితే ఎక్కువగా తీసుకున్నాను. నాకైతే తురుము అనేది 8 కప్పులు వచ్చిందనమాట. దానికి నేను తీసుకుంది 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నాను. కప్పులు షుగర్కి 1/2 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. అది బాగా మరగనివ్వాలి. చూసారు కదా, కొంచెం నేను స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి చాలాసేపు అయింది షుగర్ వేసాను. అందుకనేసి ఇది క్రిస్టలైజ్గా అయిపోయింది. చూసారు కదా, షుగర్ అనేది బాగా మరుగుతుంది. షుగర్ సిరప్ అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కొబ్బరి తురుము వేసాక బాగా వేపుతాం కదా, అది ఇంకా గట్టి అని పడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, తీగ పాకం చూపిస్తున్నాను మీకు ఎలాగొచ్చింది అనేది. వీళ్ళు చూపించిన విధంగా వస్తే సరిపోతుంది అనమాట షుగర్ సిరప్. అందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. దానికోసం యాలక పొడి కొంచెం వేసుకోవాలి. అందులోకి ముందుగా మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, అది నేను కప్పుతో అయితే కొలిచేసుకున్నాను. కొలుచుకున్న దాన్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను. అలాగే వేసుకుని కలుపుతూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న దానికి షుగర్ సిరప్ మొత్తం పట్టేలాగా దగ్గరికి అయినంత వరకు స్టవ్ మీదే మనం బాగా అయినంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇదంతా దగ్గరికి అయిపోతుంది. చూసేయండి. అయితే చూసారు కదా, ఇది ఎంత తెల్లగా ఉంది. ఇది ఎలాగ మరుగుతున్న కొలిది ఇది సేమ్ బెల్లం పాకంలాగా వచ్చేస్తుంది అనమాట. షుగర్ సిరప్ అంతా చూసారు కదా, కొబ్బరి తురుము అనేది పట్టేస్తుంది. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. మొత్తం ఇదంతా డార్కిష్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఇలాగా ఇది మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఉండాలి. అక్కడ క్లిప్ అనేది ఇంకా మిస్ అయింది. చూసారు కదా, ఈ కొబ్బరి లౌజ్ అనేది ఎంత బాగా తయారైపోయిందో. దీన్ని ఇంకా మనం ఉండలు చుట్టేసుకోవడమే. ఇది నాకు తయారవ్వడానికి 45 మినిట్స్ అయితే పట్టింది. మీడియం టు లో ఫ్లేమ్ అన్నాను కదా. ఇలాగా ఉండల కింద చుట్టేసుకోవడమే. స్టఫ్ని అయితే మనము కజ్జికాయల్లో కానీ ఇంకా చాలా వాటిలోకి స్టఫ్ కింద అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కొబ్బరి ఉండలు అయితే చుడుతున్నాను. మనకు నచ్చిన సైజులోనే మనం కొబ్బరి ఉండలు చుట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని కొబ్బరి ఉండలు అయితే నేనైతే చుట్టేసుకున్నాను. సార్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగొచ్చింది అనేది కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మొత్తం ఈ తురుమునైతే ఈ దగ్గరికి అయిపోయిన లౌజ్ ఉంది కదా, కొబ్బరి లౌజ్ అంటాము, లేదా కొబ్బరి తురుముతో చేసుకున్న పంచదార కొబ్బరి ఉండలైనా అంటాము. మేమైతే ప్రజెంట్ కొబ్బరి లౌజ్ అని అంటాను. ఇవన్నీ మొత్తం ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు సర్దిసుకోవడమే. మా పిల్లలైతే ఒక్క పూటకే తినేస్తారు ఇవన్నీ. ఫస్ట్లోనైతే మా అబ్బాయి రియాక్షన్ ఉంటుంది. నోట్లు ఇలా పెట్టుకొని సూపర్ మమ్మీ, సూపర్ మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అని అయితే అన్నాడు మా చిన్నోడైతే. వీడియో అయితే కంటిన్యూషన్ అయితే అవుతుంది, చూసేయండి. ఫస్ట్లోనైతే మా చిన్న అబ్బాయి రియాక్షన్ ఉంటుంది, చూసేయండి. నేనైతే వాయిస్ ఓవర్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.